గ్రౌండ్ లెవెల్లో వాస్తవంగా ఏం జరుగుతుంది అంటే ఇన్వెస్టర్ ఆలోచన ఏ విధంగా ఉంది? ఇన్వెస్టర్స్ డిఫరెంట్, అగైన్ బయ్యర్ ఈజ్ డిఫరెంట్. ఇన్వెస్టర్ చాలా స్మార్ట్ ఆలోచిస్తారు. బయ్యర్ ఎలా ఆలోచిస్తున్నారు అంటే ఓన్లీ నా కంటికి మంచిగా ఉందా, ఎంతమంది అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, దట్స్ నాట్ ద రైట్ చాయిస్. ఫస్ట్ చూడాల్సింది ఆ పర్టికులర్ లొకాలిటీ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటుంది, అండ్ దెన్ బిల్డర్ క్రెడిబిలిటీ, ఆ డెవలపర్ క్రెడిబిలిటీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అండ్ ఫ్యూచర్ మెయింటెనెన్స్ అండి. ఆ మెయింటెనెన్సే మీకు మనీ ఇస్తుంది. ఎనీథింగ్ మనం ఏది ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కానీ మనకి ఎమర్జెన్సీ ఉన్న టైంలో క్యాష్ అవ్వాలి. అలా క్యాష్ అవ్వని ఏ ఇన్వెస్ట్మెంట్ కూడా దట్స్ నాట్ ఎ రైట్ ఇన్వెస్ట్మెంట్. మీరు అన్నారు ఫ్యూచర్ మెయింటెనెన్స్ అని చెప్పి, అది ఆ మెయింటెనెన్స్ చూసి కొనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? లేదు ఇప్పటికిప్పుడు మీరు అన్నారు కదా అందంగా తీర్చిదిద్దిన తర్వాత కొనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఫ్యూచర్ ఇది వాస్తవంగా చాలా మందికి తెలియాల్సిన విషయం. అవును, ఎవరూ చూడట్లేదు ఫ్యూచర్ మెయింటెనెన్స్ గురించి. కొంతమందిని చూసామంటే ఎలా ఉన్నారంటే బయ్యర్ 2 వెంచర్లు పక్కనే ఉన్నాయి. సో ఇది నాకు ఎక్స్ అమౌంట్ చెప్తున్నారు, ఇది X+1 అమౌంట్ చెప్తున్నారు, నేను ఎందుకు ఎక్స్ట్రా స్పెండ్ చేయాలి అనుకుంటున్నారు. ఆ ఎక్స్ట్రా ఎందుకు చెప్తున్నారో క్రాస్ క్వశ్చన్స్ చేయాలి ఆ పర్టికులర్ డెవలపర్ని. మేబీ అది మీకు ఫ్యూచర్లో ఏదైనా బెనిఫిట్ పాయింట్ అవుతుందంటే డెఫినెట్గా యూ హ్యావ్ టు గో ఫర్ దట్ వన్. ఎక్స్ చెప్పేది మీకు ప్రాబ్లంలోకి తీసుకుని వెళ్తుంది అంటే మీరు ఫైండ్ అవుట్ చేయాలి. బయ్యర్ అది ఫైండ్ అవుట్ చేయట్లేదు. ఆ నాలెడ్జ్ బయ్యర్కి ఉండి ఆ అనాలిసిస్ చేసుకోగలిగితే దే ఆర్ సేఫ్. ఓకే, ఎవరు చేయాలి? బయ్యర్ చేయాలి, అండ్ దెన్ వాళ్ళు ఒక మంచి కన్సల్టెంట్ని అప్రోచ్ అవ్వాలి ఇన్ కేస్ ఇఫ్ దే వాంట్ నాలెడ్జ్ అనుకుంటే. ఓకే, కానీ అలా వెళ్ళట్లేదు. ఒక ₹1 ఇన్వెస్ట్ చేసే దగ్గర ఒక 10 గ్రాముల గోల్డ్కో, ఒక చిన్న కారుకో, చిన్న బైక్కో ఆకృతిలో చాలా మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత లబోదిబం అంటూ రోడ్ల బైక్ ఎక్కుతున్నారు. నేను చాలా మందిని చూశానండి. ఒక 2-3 మెంబర్స్ నన్ను అప్రోచ్ అయ్యి ఉన్నారు. నారాయణ ఖేడ్ వెంచర్స్లో కొంతమంది మేము ఇన్వెస్ట్ చేసాము అని చెప్పి. వాళ్ళకి ఏంటంటే 5 lakhs 10 lakhs అనేది హ్యూజ్ అమౌంట్ ఆ పర్టికులర్ సెగ్మెంట్ బయర్స్కి. వాళ్ళు చాలా హార్డ్ అండ్ మనీని అక్కడ ఇన్వెస్ట్ చేసేస్తున్నారు. ఈ రోజు దాన్ని బ్యాక్ తెచ్చుకోవాలంటే దే ఆర్ అనేబుల్ టు గెట్ దట్ వన్. అది ఎప్పటికి రీసేల్ అవుతుందో కూడా తెలియదు. సో ఓన్లీ అట్రాక్ట్ అవుతున్నారు లైక్ మీరు అన్నట్టు ఏదైనా ట్రిప్ ఇస్తారని, లేకపోతే గోల్డ్ అని, XYZ ఫ్యాక్టర్స్. 60% పీపుల్ అలానే ఉన్నారు మేడం. ఇప్పుడు చాలా అవేర్నెస్ తీసుకొని వచ్చినా కానీ ఇంకా ఈ గిఫ్ట్లని కావచ్చు, రకరకాల స్కీమ్స్కి వెళ్ళిపోయి మోసపోయే వాళ్ళు కూడా చాలా. దట్స్ అవర్ ఇండియన్ మైండ్ సెట్. మీరు 10,000 పెట్టి ఎక్కడైనా షాపింగ్ చేశారు అంటే ₹1,000 గిఫ్ట్ ఇస్తారు అంటే దే ఫీల్ హ్యాపీ ఫర్ దట్ 1,000. 50% కంటే మనం ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోతాం. ఎంత మార్జిన్ వాళ్ళు తీసుకున్నారో ఆల్రెడీ పర్చేస్ చేసిన దాన్ని వాళ్ళు క్యాలిక్యులేట్ చేయలేరు. దే ఫీల్ హ్యాపీ. దట్స్ ఇండియన్ మైండ్ సెట్. బయర్స్లో చేంజ్ వచ్చినప్పుడు డెఫినెట్గా సెల్లర్ కూడా మారుతారు. ఎస్, ఈ మధ్యకాలంలో డిజిటల్ మీడియా ప్రభావం కూడా ఎక్కువ కనిపిస్తుంది రియల్ ఎస్టేట్ రంగంలో. గతంలో ఎంటర్టైన్మెంట్ మీద ఉండేది చాలా విషయాలు. రియల్ ఎస్టేట్లో ఎవరు ఉండేవాళ్ళు కాదు, ఏజెంట్లు మాత్రమే ఉన్నారు. దీని ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటారు? చాలా మంది ఇప్పుడు మనం మాట్లాడుకుంది నిజం అనుకోని చాలా మంది మనం అప్రోచ్ అయ్యి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ మధ్యకాలంలో అది బాగా పెరిగిపోయింది. సోషల్ మీడియా ప్రమోషన్స్ కావచ్చు, ఇన్స్టా ప్రమోషన్స్ కావచ్చు, ఎంతవరకు సేఫ్ ఇది? డిజిటల్ మీడియా అంటే ఎంతవరకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరైనా నేనే తీసుకుందాం. ఎంఐ బయ్యర్, నేను సో లొకాలిటీలో నేను ఇన్వెస్ట్ చేయాలనే ప్లానింగ్ నాకుంది. బట్ నాకు డెస్టినేషన్ పాయింట్ తెలీదు ట్రావెల్ అవ్వడానికి. ఈ డిజిటల్ మీడియా త్రూ ఆ పర్టికులర్ లొకేషన్లో ఏ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అని ఫైండ్ అవుట్కి మాత్రమే యూజ్ చేయాలి. ఈ ట్రావెల్ చేస్తాం చూడండి, ఈ పీరియడ్ ఆఫ్ టైంలో మనం డిఫరెంట్ ప్రాపర్టీస్, ఇంకా కూడా నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ మనం చూడొచ్చు. వీటన్నిటిని చూసిన తర్వాత ఫిల్టర్ చేసుకొని సర్టెన్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ తర్వాత లీగాలిటీ చెక్ చేసుకోవాలి. అగైన్ నేను ఇందాక మీకు చెప్పినట్టు డెవలపర్ క్రెడిబిలిటీ అని నేను ఎందుకు అంటున్నాను అంటే అండి, క్రెడిబిలిటీ బేస్ చేసుకొని మనకి అది ఎంత సేఫ్ అనేది చెప్తుంది, వాళ్ళ వర్క్ కానీ ఏదైనా కానీ. దెన్ మెయింటెనెన్స్ పార్ట్, ఇవన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాత ఫైనల్ డెసిషన్ తీసుకోవాలి. కానీ ఆన్లైన్లో చూసాము, ఫోన్ కాల్లో మాట్లాడాము, ఓన్లీ ఆ పర్సన్తోనే నేను ట్రావెల్ చేశాను, వాళ్ళు చూపించింది రైట్ అని ఇన్వెస్ట్మెంట్ పెడితే మాత్రం డెడ్ లాక్ అవుతారు. అన్నీ అవుతాయని లేదు. ఇప్పటివరకు మీరు చూసిన వరకు ఎంతవరకు ఇట్లా లాక్ అయిపోయినా? నేను చూసినవి అంటే ఆల్మోస్ట్ నా దగ్గరికి ఒక 40% పీపుల్ వచ్చినారండి. 40% ఇలా డిజిటల్ త్రూ ఇన్వెస్ట్ చేసి డెడ్ లాక్ అయ్యి. జహీరాబాద్లో ఇన్వెస్ట్ చేసిన కొంతమంది బయ్యర్స్. ఎగ్జాంప్స్ చెప్పండి మాకు కూడా, మా ప్రేక్షకులు కూడా చూస్తూ ఉంటారు. నిజంగా చాలా చేంజెస్ రావాలి ఇప్పుడు ఇవి. ట్రూ. కొన్ని ప్లేసెస్లో ఏంటి అంటే ఇలా బైబ్యాక్ ఆఫర్స్ ఇచ్చాము అని చెప్పేసి కొంతమంది నన్ను అప్రోచ్ అవుతారు కన్సల్టేషన్స్కి కూడా. నేను వాళ్ళకి క్లియర్ కట్ రిపోర్ట్ ఇచ్చేస్తాను. లైక్ ఎలా అంటే ఇన్ కేస్ వాళ్ళు చెప్పిన ప్రామిసెస్ అన్ని ఫుల్ఫిల్ చేశారంటే యూ విల్ గెట్ గుడ్ ROI. ఎక్కడైనా ఏ ప్రామిస్ అయినా బ్రేక్ అయ్యింది అంటే మటుకు మీ హార్డ్ అండ్ మనీ అయితే వెళ్తుంది. సో హై రిటర్న్స్ ఉన్న దగ్గర మీకు హై రిస్క్ కూడా ఉంది. మీరు ఏది తీసుకోవాలనుకున్నారు యువర్ చాయిస్ అని చెప్పి ఓపెన్ ఇచ్చినప్పుడు ఈ రోజు వస్తున్న రెంటల్ లేకపోతే వాళ్ళు ఇస్తున్న హై రిటర్న్స్ని క్యాలిక్యులేట్ చేశారు తప్పితే, లైక్ నాకు ఇంత అమౌంట్ రిటర్న్ చేస్తున్నారు, వీళ్ళ డెవలప్మెంట్ కాస్ట్ ఇంత, ఆ ఏరియాలో ల్యాండ్ కాస్ట్ ఇంత, నాకు ఈ ప్రైస్కి వీళ్ళు ఎలా ఇవ్వగలరు,
ఇవ్వలేరు కదా క్యాలిక్యులేషన్ వైజ్ అని ఆలోచించుకోగలిగితే బయర్ సేఫ్. లేదు అంటే ప్రాబ్లం. అలా నాకు తెలిసిన ఒక పర్సన్ కన్సల్టేషన్కి వచ్చారు, ఇన్వెస్ట్మెంట్ చేశారు, 1 year తర్వాత బైబ్యాక్ అన్నారు, ఆ కంపెనీ ఇవ్వలేదు. నెక్స్ట్ ఇంకో 1 year దాన్ని ప్రొలాంగ్ చేశారు అగ్రిమెంట్ ఇచ్చి. ఆ నెక్స్ట్ 1 year తర్వాత కూడా ఇప్పుడు మార్కెట్ డౌన్ అయింది, సిచ్యువేషన్ బాగాలేదు, ఇంకో 6 months నేను కంటిన్యూ చేస్తాను, మీకు అగైన్ అమౌంట్ దానికి కూడా ఇస్తాను అన్నారు. ఇక్కడ అగైన్ క్యాలిక్యులేషన్ ఏంటంటే ఒక డెవలపర్ అనే పర్సన్ బయటకు వెళ్ళి మనీ తెచ్చుకోవాలంటే మినిమం 2 rupees నుంచి 5 rupees ఇంట్రెస్ట్. అదే ఇలా బయ్యర్ దగ్గర 2 rupees లేదు, బట్ మినిమం చెప్తున్నాను, ఎవరైనా మంచి వాళ్ళు ఉంటే ఇస్తారు. అదే బయ్యర్ దగ్గర తీసుకున్నారనుకోండి 70 పైసా నుంచి 1 rupee ఇంట్రెస్ట్తోనే వస్తుంది. ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ దగ్గర తీసుకున్నప్పుడు వీళ్ళు స్ట్రాంగ్గా వెళ్ళి ఫైట్ చేయలేరు. అండ్ మోర్ ఓవర్ వీళ్ళు MOU ఫార్మాట్లో వెళ్ళినప్పుడు యాజ్ పర్ ద లీగల్ వాళ్ళు ఫైట్ చేయలేరు వెళ్ళి. దే ఆర్ లైక్ పార్ట్నర్స్ టు ద డెవలపర్. సో ఇన్ కేస్ డెవలపర్ ఏమైనా మిస్టేక్ చేస్తే దానికి వీళ్ళు కూడా పనిష్ అవుతారు. సో ఆ అవేర్నెస్ ఉండాలి, ఫస్ట్ ఆ క్యాలిక్యులేషన్ ఉండాలి. కొన్ని ప్రీ లాంచ్ ఆఫర్స్ అంటారు, లైక్ ఎంతో అంత అమౌంట్కి వాళ్ళు చెప్పేస్తారు, ఈ అమౌంట్కి ఇచ్చాము అని చెప్పి. కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత అవుతుంది, మీకు వస్తున్న యూడిఎస్కి ఈ రోజున్న మార్కెట్ వాల్యూ వరకు ప్రైస్ ఎంత అయింది, వాళ్ళు మీకు ఆఫర్ చేసిన ప్రైస్ ఏంటి, ఎన్ని యూనిట్స్ అలా సేల్ చేశారు, ఈ క్యాలిక్యులేషన్స్ చేసుకోగలిగితే తెలిసిపోతుందండి బయ్యర్కి, కకృతి పడి వెళ్ళకుండా. ఓకే, వన్స్ ఒకసారి లాక్ అయిపోతే అమౌంట్ మనం ఇచ్చేసి లాక్ అయిపోతే అవి వెనక్కి వచ్చే అవకాశం ఉందా? మ్యాక్సిమం రాదు. మనం చూస్తున్నాం చాలా కేసెస్ కూడా అలాంటివి. చూస్తున్నాను నేను. మాక్సిమం రాదు. దానికి వాళ్ళు ఫిక్స్ అయిపోయి వెళ్తున్నారో ఏమో, ఐ డోంట్ నో. అది క్లారిటీ రావాలి, వాళ్ళు ఫిక్స్ అయ్యి వెళ్తున్నారా లేకుంటే వాళ్ళు మోటివేషన్ చేసి ఉంటారు కదా స్కీమ్స్ అని పెట్టి తీసుకొని వెళ్తున్నారా. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకోటి ఏంటంటే రెరా రూల్స్ కూడా కరెక్ట్గా తెలియట్లేదు బయ్యర్స్కి. ఇన్ కేస్ రెరా రిలేటెడ్ ఏజెంట్ త్రూ వాళ్ళు పర్చేస్ చేసినప్పుడు ఏదైనా ప్రాబ్లం వాళ్ళకి వచ్చింది అంటే ఈ ఏజెంట్ని కూడా వాళ్ళు క్వశ్చన్ చేసే రైట్ ఉంటుంది. అదే రెరా రిలేటెడ్ పర్సన్ కాకుండా ఎవరితో అంటే వాళ్ళతో వెళ్ళారనుకోండి, వాళ్ళని ఏ విధంగానూ వీళ్ళు క్వశ్చన్ చేయలేరు. రెరా సర్టిఫైడ్ ఏజెంట్ దగ్గర తీసుకోమని చెప్పి కూడా ఇప్పుడు చూడడం కూడా జరిగింది. కానీ పబ్లిక్ అటువైపు వెళ్ళడానికి కూడా అంత ఆసక్తి చూపించట్లేదని కూడా మనకు కనిపిస్తుంది. వాళ్ళకి సేఫ్టీ కావాలి అండ్ వాళ్ళ మనీ సెక్యూర్డ్గా ఉండాలి అంటే దే హ్యావ్ టు చూస్ దిస్. ఈ రోజు 1 rupee కోసం వాళ్ళు కొంచెం ఆలోచించారు అంటే దెన్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన 1000 rupees వాళ్ళు లాస్ అవుతారు.